పూరా లోకల్. ఐఐటి, జేఈఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. మా దగ్గర నైపుణ్యత సాధించిన లెక్చరర్ల చేత బోధన మరియు నిరంతర పర్యవేక్షణ కొరకు యాప్ సౌకర్యం కూడా కలదు. విద్యార్థుల కొరకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కలదు. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుచున్నవి. మీ దగ్గర ఉన్న బ్రాంచ్లలో ఇప్పుడే అడ్మిషన్ పొందండి. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర లోగోపై కొనసాగుతున్న కసరత్తు. జూన్ 2న లోగో విడుదలను వాయిదా వేసిన ప్రభుత్వం. దశాబ్ది వేడుకలకు సోనియా గాంధీని ఎలా పిలుస్తారు? అమరుల త్యాగాలను కాంగ్రెస్ అవమానిస్తుందన్న బీజేపీ ప్రభాకర్. రాష్ట్ర గీతంపై తుది సమీక్ష చేసిన సీఎం రేవంత్. తెలంగాణ ఆవిర్భావం రోజున అధికారికంగా విడుదల. అత్యధిక సీట్లు సాధించిన పార్టీనే కూటమికి అధ్యక్షత వహిస్తుంది. గెలిచిన 48 గంటల్లో పీఎంను డిసైడ్ చేస్తామన్న జైరాం రమేష్. ఓడిపోయే వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడతారు. జన సైనికులు జాగ్రత్తగా ఉండాలన్న నాగబాబు. తెలంగాణ ఉద్యమం సమయంలో వందల మంది బలిదానాలకు కారణమైన సోనియా గాంధీని రాష్ట్ర దశాబ్ది వేడుకలకు ఆహ్వానించడంపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పి దశాబ్ది వేడుకలకు రావాలన్నారు. అధికారిక వేడుకలు అన్నప్పుడు నాటి ప్రధాని, పార్లమెంట్లో మద్దతిచ్చిన పార్టీలను ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిన పార్టీలను ఆహ్వానించినప్పుడు అది పార్టీ కార్యక్రమమే అవుతుందని విమర్శించారు. దశాబ్ది వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం, అఖిలపక్షం, ఉద్యమకారులు, తెలంగాణ వాదులతో చర్చలు జరపలేదన్నారు. సోనియాను పిలవడం ఆపేసి మిగతా పక్షాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అందరికీ ప్రణామాలు. ఈనాటి పత్రికా విలేకరుల సమావేశాల్లో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటుతున్నటువంటి ఒక తరుణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని దశాబ్ది ఉత్సవాలుగా కొత్త రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహిస్తామంటోంది. అధికారికంగా నిర్వహించి తీరాలి. కానీ ఈ అధికారిక కార్యక్రమంలో ఒక పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీని పిలవటం ఏంటి అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ ఉద్యమ సమయంలో 1200 యువకుల పొట్టన పెట్టుకున్నటువంటి ఈ సోనియా గాంధీని ఏ రకంగా పిలుస్తారని చెప్పని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది. అంతేకాకుండా సోనియా గాంధీ ముందుగా క్షమార్పణ చెప్పి ఆ తర్వాతనే అడుగు పెట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇది ఒకవేళ అధికారికంగానే నిర్వహించాలనుకున్నప్పుడు అప్పటి ప్రధానమంత్రిని ఎందుకు పిలవటం లేదని ప్రశ్నిస్తా ఉన్నది. అప్పటి ప్రధాన ప్రతిపక్షం నుంచి మద్దతు అందించినటువంటి మరి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నిస్తా ఉన్నది. ఆ సమయంలో మరి దశాబ్ది ఉత్సవాల సందర్భంలో ఆ సమయంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నేతలని ఆహ్వానించిన నాడే అది అధికారిక కార్యక్రమం అవుతుంది. లేకపోతే మీరు నిర్వహించుకుంటున్నటువంటి రాజకీయ కార్యక్రమం మాత్రమే అని చెప్పని భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా పేర్కొంటా ఉన్నదని నేను తెలియజేసుకుంటూ, ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సందేశం వెలువరించారు. పోలింగ్ సందర్భంగా సమర్థవంతంగా వ్యవహరించిన రాష్ట్రంలోని జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలకు, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులు, వీర మహిళలకు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉందని, వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఎప్పుడైనా ఓ మనిషి ఓటమి పాలవుతున్నట్టు తెలియగానే వాళ్ళలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుందని, హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు సిద్ధమవుతుంటారని అన్నారు. అందరికీ నమస్కారం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది.
ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. బ్యాంకు నుండి మెసేజ్ వచ్చిందని లింక్ పై క్లిక్ చేస్తే ఖాతాలో ఉన్న సొమ్ము ఖాళీ అయిందని ఓ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో చోటు చేసుకుంది. చికెన్ సెంటర్ నిర్వాహకుడు దేవేందర్కు యూనియన్ బ్యాంకు నుండి మెసేజ్ వచ్చింది. కాసేపటికి దేవేందర్ బ్యాంకు ఖాతాలోని 9,60,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూనియన్ బ్యాంక్ లోగోతో వచ్చిన మెసేజ్ను చూసి చేశానని, తీరా ఓపెన్ చేస్తే ఖాతాలో సొమ్ము ఖాళీ అయిందని బాధితుడు తెలిపారు. బ్యాంకు మేనేజర్ని సంప్రదించగా ఖాతాలోని సొమ్ము ఫ్రాడ్ జరిగినట్లు చెప్పారన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనోని దేవన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12:45 నాకు వాట్సాప్లో ఒక యూనియన్ బ్యాంక్ నుంచి ఏపీకే ఫైల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి సరికి డౌన్లోడ్ అనేసరికి నేను బ్యాగ్ తిరిగి దాన్ని కడిగేసి ఉంచాను. సాయంత్రం 5:58 నా అకౌంట్లోకి వచ్చి 9,60,000 ఫ్రాడ్ జరిగిందని తెలిసింది. వెంటనే బ్యాంక్ మేనేజర్కు కాల్ చేశాను. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఫ్రాడ్ అయినాయి, అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయినాయని చెప్పాడు. వెంటనే సైబర్ క్రైమ్లోకి వెళ్ళి కంప్లీట్ చేశాను. వాళ్ళు ఫాలోఅప్ చేస్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ గనిలో జరిగిన ప్రమాదంలో ఎల్హెచ్డి ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ దుర్మరణం పాలయ్యాడు. రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన ప్రతాప్ నిన్న రాత్రి షిఫ్ట్ విధులకు హాజరయ్యారు. ఎల్హెచ్డి మిషన్ పై కోల్ కటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడడంతో తనపై ఎల్హెచ్డి మిషన్ పడింది. ఈ సంఘటనలో మిషన్ ప్రతాప్ పై పడడంతో అక్కడికక్కడే మరణించాడు. వెంటనే మృతదేహాన్ని గోదావరి ఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గనిలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని కార్మిక నేతలు, కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీడీకే లెర్నింగ్ లైన్లో ఎల్హెచ్డి సెక్షన్లో 4 సిమ్ నుంచి 3 సిమ్కు కనెక్ట్ కోసం టన్నెల్ కొడతా ఉన్నారు. ఆ టన్నెల్ పనిలో 3 షిఫ్టులల్లా టన్నెల్ పని పెడుతూ ఎక్కడ టన్నెల్ కొట్టినా, ఎక్కడ ఏ మైన్లో టన్నెల్ కొట్టినా కానీ అది ఫస్ట్ షిఫ్ట్లోనే కొడతారు. ఒక ఓవర్మెన్, ఒక సర్దారు, ఒక ఇన్ఛార్జి దాని పక్కా అక్కడ ఉండి ఆ టన్నెల్ నడిపినటువంటి పరిస్థితి. ఇవాళ జీడీకే లెర్నింగ్ లైన్లో వీళ్ళ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ తోటి 3 షిఫ్టులలో టన్నెల్ పెడతా ఉన్నారు. అవగాహన లేనటువంటి సూపర్వైజర్లు పెడతా ఉన్నారు. ఆ సూపర్వైజర్ కూడా అక్కడ లేకుండా డిస్టిక్ టన్నెల్కు మరొక్కరిని పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అది ఏదైతే ఎల్హెచ్డి బండి ఉన్నదో ఆ బండి కెనోపీ లేదు, దానికి ఉండాల్సినటువంటి బ్రేక్ ఫీచర్స్ కూడా ఫెయిల్ అయి ఉన్నాయి.
అటువంటి బండ్లను నడుపుకుంటూ ఇలా కార్మికుల ప్రాణాలను తీస్తున్నటువంటి ఇలా ఆర్జీవన్ మేనేజ్మెంట్, జీడీకే లెవెనింగ్ ప్లాన్ మేనేజ్మెంట్ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి పునరుద్ధం కాకుండా ఉండాలంటే లెవెనింగ్ ప్లాన్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరి మీద ఇలా సింగరేణి యాజమాన్యము చర్యలు తీసుకోవాలి. వాళ్ళ గత కొన్ని రోజుల నుంచి ఆర్జీవన్లో కంటిన్యూ ప్రమాదం జరుగుతుంది. మరి ఆర్జీవన్ మేనేజ్మెంటు మరి సేఫ్టీలో ఆలోచన విధానంలో తప్పు ఉన్నది. మరి అదే మొన్న నాగరాజు 8 ఇవాళ ప్రతాప్ ఆయనే ఎల్ఐజిడి ఆపరేటరు నైట్ షిఫ్ట్లో ఒక ట్రిప్ లోపలికి వెళ్ళి బకెట్ తీసుకొని రావడం జరిగింది. అక్కడ డక్కుల విషయంలో డక్కులు అడ్డం ఉద్దేశంగా ఆ డక్కులు ఆపి ఆ డక్కులను ఇప్పమని చెప్పినాడు. ఇప్పడానికి 2 మనుషులు కూడా మీదికి వెళ్ళిన తర్వాత అది పోవడం జరిగింది. ఆ క్రమంలో మరి ఏం జరిగిందనే విషయం తెలియదు. మరి ఆ బండి 10 సంవత్సరాల కింది బండి, అది దాని లైఫ్ అయిపోయి ఉంటుంది. మరి మేనేజ్మెంటు మరి ఏం చేస్తున్నదో ఆ సేఫ్టీ విషయంలో చెప్పడానికే వాళ్ళు పేపర్లు ఇవ్వడానికే జరుగుతుంది. కానీ సేఫ్టీ విషయంలో మైన్కి వచ్చే వరకు మైన్లో కానీ డిపార్ట్మెంట్లో కానీ ఆ మేనేజ్మెంట్ అయితే వైఖరి కనబడుతుంది. అది కనుక ఐఎన్టీసీ పరంగా డిమాండ్ చేస్తున్నాము. అయితే కార్మికులు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మేము ఖచ్చితంగా ఐఎన్టీసీ పరంగా ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం. బాలీవుడ్ సెలబ్రిటీలో కొందరు పాలస్తీనాకు మద్దతుగా పోస్టులు చేస్తున్న వేళ భారత క్రికెటర్ రాహుల్ తెవాటియా సంచలన పోస్ట్ చేశారు. ఆయన పాకిస్తాన్లోని హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాల అంశాన్ని లేవనెత్తారు. అందరి దృష్టి పాకిస్తాన్లోని హిందువులపై ఉంది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. కాగా గాజాలోని రఫా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులపై పలువురు సెలబ్రిటీలు ఆల్ ఐస్ ఆన్ రఫా అని పోస్టులు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 272 సీట్లకు పైగా గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక సీట్లు సాధించిన పార్టీనే కూటమికి అధ్యక్షత వహిస్తుందన్నారు. గెలుపొందిన 48 గంటల్లోనే ప్రధాని ఎవరనేది ఖరారు చేస్తామని తెలిపారు. ఇండియా కూటమి గెలుపొందాక ఎన్డీఏ కూటమిలోని పలు పార్టీలు కూడా తమతో చేతులు కలిపే అవకాశం ఉందన్నారు. समझ लीजिएगा कि ये निवर्तमान प्रधानमंत्री हैं और उनके साथ साथ ये निवर्तमान गृह मंत्री हैं. 486 सीटों में तो चुनाव हो चुका है, पर पहले 2 चरण के बाद ही ये बिल्कुल क्लियर हो गया था कि इंडिया जनबंधन के पार्टियों को स्पष्ट और निर्णायक जनादेश मिलेगा. और चुनाव होते गए अभी 7वां चरण बाकी है, पर इसमें कोई शक नहीं हो सकता, ये तय है कि 4 तारीख को ये निवर्तमान प्रधानमंत्री, आउटगोइंग प्रधानमंत्री गोइंग आउट हो जाएंगे. इंडिया जनबंधन की सरकार बनेगी. 5 साल तक इंडिया जनबंधन की सरकार स्थिर सरकार, संवेदनशील सरकार, जिम्मेदार सरकार जरूर बनेगी. इसमें कोई दो राय नहीं है. లోక్సభ ఎన్నికల్లో 75 రోజుల సుడిగాలి పర్యటనలో ప్రధాని మోదీ దాదాపు 180 ర్యాలీల్లో పాల్గొన్నారు. వీటిలో సగం యూపీ, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, దక్షిణ భారత్లోని 5 రాష్ట్రాల్లో 35 ర్యాలీలు నిర్వహించారు. ఈ ఒక్క నెలలోనే పీఎం 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. కాగా ఇవాళ సాయంత్రం ఎన్నికల ప్రచార పర్వం ముగియనుండగా పంజాబ్లో ర్యాలీతో ఆయన ప్రచారానికి తెరపడనుంది. శ్రీహరికోట నుంచి అగ్నికుల్ కాస్మోస్ చేసిన అగ్నిబాన్ ప్రయోగం విజయవంతమైంది. ఇది 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ లిక్విడ్ ఇంజన్ కలిగిన సింగిల్ స్టేజ్ లాంచ్ వెహికల్ కావడం విశేషం. ప్రయోగం సక్సెస్ కావడం పట్ల ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. భారత ప్రైవేట్ రోదసి పరిశ్రమలో ఇది ఓ మైలురాయి అని కొనియాడింది. గత నెల 7నే ఈ లాంచ్ జరగాల్సినప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఆదిలాబాద్ పట్టణంలోని కిసాన్ చౌక్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. విత్తనాలు కొనడానికి 5 రోజులుగా వస్తున్న ప్రతిరోజు కేవలం 2 ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారని రైతులు వాపోయారు. పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. సార్ ఈ ఎండల నిలబడి మేమే పరిశ్రమ ఎంత దూరం నుంచి వచ్చినాము. పొద్దుగాల వచ్చినాం సార్. పొద్దుగాల వచ్చినాక ఇప్పుడు మాకు గింజలు దొరకలేదు. మేము ఎట్లా కష్టపడాలి, ఎట్లా చేయాలి? మాది తలమడు మండలం సార్.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త లోగోను దాదాపు ఖరారు చేసింది. కాకతీయ తోరణం, చార్మినార్ స్థలంలో అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పించింది. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైన 3 సింహాల లోగోను పై భాగంలో పొందుపరిచారు. ఈ లోగోను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మొత్తం 40కి పైగా డిజైన్లను కాంగ్రెస్ సర్కార్ పరిశీలించింది. మరో 2 రోజుల్లో అవతరణ ఉత్సవాల నేపథ్యంలో ఆ రోజు కొత్త లోగోను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇవి ఇప్పటివరకున్న వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలోకల్. ఐఐటి, జేఈఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసులలో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుతున్నవి.